హరి హరతి పాపాని అని చెప్పని. హరి అంటే చాలట సమస్తమైనటువంటి పాపరాశి కూడా ధ్వంసం అయిపోతుంది అని చెప్పని. అందుకనే శ్రీహరి 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 అని నిత్యం కూడా ఎవరైతే జపం చేస్తూ ఉంటారో వారికి ఉండేటువంటి సమస్తమైనటువంటి పాపాలు కూడా దగ్ధమైపోవడంతో పాటుగా వారిలో ఉండేటువంటి శాంతి, క్షమ, ధైర్యం, ఔదార్యం ఇలాంటి సమస్తమైనటువంటి సత్వగుణ సంపదలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వృద్ధి చెందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. హకారము సాక్షాత్తుగా ఆకాశానికి సంబంధించినటువంటి బీజాక్షరమైనటువంటి కారణం చేత ఇది మనలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో దాన్ని వృద్ధి చేయడానికి గాను సహకరిస్తుంది. ఒక్కసారి విన్నంత మాత్రాన దాన్ని గుర్తుపెట్టుకోవడానికి, ఒక్కసారి చదివినంత మాత్రాన దాన్ని చక్కగా పట్టుకోవడానికి కావాల్సిన ప్రజ్ఞను కూడా ఇది అందిస్తుంది. కనుక ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే రామాయణ, భారత, భాగవతాది సమస్తమైనటువంటి గ్రంథాలను కూడా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వాటిని అధ్యయనం చేస్తున్నారో వారందరికీ కూడా చాలా చక్కగా ఉపకరించేటువంటి నామమే ఈ కారణం చేత హరినామం. అటువంటి శ్రీహరినామానికి సంబంధించినటువంటి హరిస్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్త్రం భజేహం భజేహం. రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం. జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానవీనం జగజ్జన్మహేతుం సురానేకకేతుం త్రిలోకైకసేతుం భజేహం భజేహం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మ, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.